మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం సప్తమి తిథి రోహిణీ నక్షత్రం శనివారం. ఈ రోజు మనమంతా ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపించాలి. ఇలా జపించడం వల్ల ఆ వాసుదేవుడి అనుగ్రహం కలుగుతుంది. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. సంబంధాలు దూరం అవ్వకూడదనుకుంటే ఆ సంబంధం కలిగి ఉన్న వారిని మనం కొన్ని విషయాల్లో క్షమించాలి. క్షమించలేకపోతే సంబంధాలు దూరం అవుతాయి. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ మన తల్లిదండ్రులే. వారి పట్ల మనం చాలాసార్లు తప్పుగా ప్రవర్తించినప్పటికీ వారు మనల్ని క్షమిస్తారు. అందుకే తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య సంబంధ బాంధవ్యాలు సరిగ్గా ఉంటాయి. ఒకవేళ తెగిపోయినా అందులో వారి ప్రమేయం ఉండదు. పిల్లలు తమ తప్పు వల్లే తల్లిదండ్రులను దూరం చేసుకుంటారు. చిన్న కథ కార్యక్రమానికి స్వాగతం. పూర్వం శ్రీకృష్ణుడికి స్నేహబంధాలు ఎక్కువగా ఉండేవి. ఆ స్నేహితుల్లో ఒకరు రాధ అనే విషయం మనకు తెలిసిందే. కానీ ఆ స్వచ్ఛమైన స్నేహాన్ని రాధ భర్త అర్థం చేసుకోలేక శ్రీకృష్ణుడిపై మండిపడుతుండేవాడు. అతడి తల్లిదండ్రులకు కూడా శ్రీకృష్ణుడిపై కోపం ఉండేది. అయితే ఒకసారి శ్రీకృష్ణుడు తన స్నేహితులందరితోనూ కలిసి ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ పూజా పునస్కారాల అనంతరం ఏర్పాటు చేసిన రుచికరమైన విందు భోజనంలో విషం కలిపి శ్రీకృష్ణుడిని నిందల పాలు చేద్దామని పన్నాగం పన్నాడు రాధ భర్త. అయినప్పటికీ శ్రీకృష్ణుడు ప్రశాంతంగానే ఉన్నాడు. కానీ ఎవరు తీసిన గోతులో వారే పడతారన్నట్టుగా ఆ భోజనంలోని విషం ఎవరిని ఏమీ చేయలేకపోయింది. రాధ భర్త చేసిన భోజనంలోని విషం మాత్రమే వికటించింది. అది శ్రీకృష్ణుడి పన్నాగమేనని అతడు ప్రచారం చేశాడు. ఇది జరిగింది యమునా నదీ తీరంలో. నిజానికి శ్రీకృష్ణుడికి యమునా తీరం అంటే చాలా ప్రాణం. అలాంటిది అక్కడికి వెళితే ఆ జ్ఞాపకాలే వెంటాడుతాయనే ఉద్దేశంతో ఆయన ఆ తీరానికి వెళ్ళడమే మానుకున్నాడు. అందుకే కొన్ని కావాలనుకుంటే కొన్నింటిని వదులుకోవాలి. బంధం మనసులో శాశ్వతంగా ఉండాలంటే యమునకు దూరంగా ఉండక తప్పదని ఆయన గ్రహించాడు. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. సప్తమి తిథి రోహిణీ నక్షత్రం ఉన్నందున ఈ రోజున ఉదయాన్నే అందరూ శ్రీకృష్ణుడిని పూజించి వెన్నను నైవేద్యంగా సమర్పించాలి. ఆ వెన్నను ప్రసాదంగా స్వీకరిస్తే దుఃఖం దూరమై సంతోషం మన సొంతమవుతుంది. మధురాష్టకాన్ని పఠించాలి. ఇలా ఆచరించడం వల్ల సత్సంతానం కూడా ప్రాప్తిస్తుంది. వాస్తు పరిహారం కార్యక్రమానికి స్వాగతం. ఇంట్లో పూజ గది తూర్పు దిశలో కానీ పడమటి దిశలో కానీ ఉండాలి. ఎందుకంటే తూర్పు ముఖంగా పూజిస్తే జ్ఞానం అభివృద్ధి చెందుతుంది. పడమటి ముఖంగా పూజిస్తే ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. మరో విషయం ఏమిటంటే చాలామంది ఈశాన్యంలో మాత్రమే పూజ గది ఉండాలనే మాటను విశ్వసిస్తారు, కానీ ఇందులో నిజం లేదు. ఇక దక్షిణ దిశలో కూడా పూజ గది ఉండడం సరికాదు. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి గనక సంక్రమిస్తే దానికి మనం ఔషధాన్ని సేవించడం మొదలుపెట్టిన వెంటనే తగ్గదు. ఔషధాన్ని సేవిస్తుంటే క్రమక్రమంగా తగ్గిపోతుంది. అయితే ఏ వాస్తు దోషాలు ఉన్నప్పటికీ శ్రీవాస్తు యంత్రాన్ని ఏర్పాటు చేసుకుంటే అవన్నీ మటుమాయమైపోతాయి. ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం. బల అతిబల అని 2 రకాల చూర్ణాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. అయితే బలచూర్ణాన్ని నిత్యం 1 స్పూన్ చొప్పున పాలల్లో కలుపుకుని తాగుతున్నట్టయితే శక్తి మన సొంతమవుతుంది. ఈ చూర్ణానికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. మొండి బాకీలు వసూలు అయ్యేందుకు ఆర్థిక అభివృద్ధికి వ్యాపార అభివృద్ధికి ఈరోజు సాయంత్రం వెంకటేశ్వర స్వామి వారి ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చేసి స్వామివారికి 4 బిల్వ దళాలు 4 తులసి దళాలు 4 అశ్వత్థ పత్రాలను సమర్పించి వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పఠించాలి. పూజానంతరం క్షీరాన్ని అక్షతలను చేతిలో పట్టుకుని సంకల్పాన్ని మననం చేసుకుని క్షీరతర్పణాన్ని వదలాలి. సర్వే జన సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్ ఇలా 9 ఇంచెస్ ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా.
ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622.